నమస్కారం. వారఫలం కార్యక్రమానికి స్వాగతం. ద్వాదశ రాశుల ఫలితాలు వారం రోజుల్లో ఎలా ఉంటాయో అని తెలుసుకోవడానికి చాలామంది ఆసక్తి చూపిస్తూ ఉంటారు. అయితే గ్రహాల స్థితిగతులు, అవి ప్రశ్నించే శుభ అశుభ ఫలితాలు మానవుని మనుగడపై ఎంతగానో ప్రభావం చూపిస్తూ ఉంటాయి. అయితే ఏది ఏమైనప్పటికీ ఏ గ్రహాలు ఎలా ఉన్నా దానికి అనుగుణంగా మనం ఏ విధంగా నడుచుకోవాలి, ఎటువంటి పరిహార మార్గాల్ని పాటించాలి, ఏ దైవాన్ని ఆరాధించాలి, ఇలాంటి ఎన్నో అంశాలను తెలియజేయడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష శాస్త్ర నిపుణులు, జ్యోతిష శాస్త్రంలో 3 బంగారు పతకాలు సాధించిన మీ అందరికీ సుపరిచితులైన డాక్టర్ శంకర్ మంచి రామకృష్ణ శాస్త్రి గారు. వారితో మాట్లాడి మరిన్ని విషయాలు వారి మాటలో తెలుసుకుందాం. ఈనాటి కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. నమస్కారం అండి. నమస్కారం అమ్మా. డాక్టర్ శంకర్ మంచి రామకృష్ణ శాస్త్రి గారు, ద్వాదశ రాశుల గ్రహ గమనాలు ఈ వారంలో ఎలా ఉన్నాయండి? ఈ వారం సూర్యోదయ లగ్నాన్ని పరిశీలన చేసినట్లయితే సూర్యోదయ లగ్నం వృషభ లగ్నం. వృషభ లగ్నంలో సూర్య, చంద్ర, శుక్రగ్రహాలు. సింహంలో గురు రాహువులు, వృశ్చికంలో కుజశనులు, కుంభంలో కేతువు, మేషంలో బుధుడు. అధిక గ్రహాలు శుభయోగాన్ని ఇస్తున్నాయి. దాంతోపాటుగానే కుజశనుల కలయిక, గురురాహుల కలయిక కొంత దోషాన్ని కూడా ఇస్తుంది. కాబట్టి శ్రద్ధాపూర్వకంగా ఆలోచిస్తూ నిర్ణయాలు తీసుకుంటే మేలు కలుగుతుంది. మేషరాశి వారికి ఈ వారంలో ఆర్థిక ఫలాలు ఏ మేరకు ఉన్నాయండి? ఇంచుమించు అనుకూలంగానే ఉన్నాయి. మిశ్రమ కాలం, ఆచితూచి నిర్ణయాలు తీసుకోవాలి. 3 గ్రహాలు సహకరిస్తున్నాయి. లాభంలో కేతువు, ధనస్థానంలో శుక్రుడు, పంచమంలో గురువు. చూడండి, 3 అనుకూలమైనటువంటి స్థానాలు. ఒకటేమో ఆర్థిక బలాన్ని ఇచ్చేటటువంటి ధనస్థానం, ఒకటేమో ఐశ్వర్యాన్ని ఇచ్చే లాభస్థానం, ఇంకోటేమో ఆలోచనను కలిగించే పంచమ స్థానం. ఈ 3ట్లోనూ 3 గ్రహాలు చక్కగా కుదురుకొని ఉన్నాయి. అక్కడ ఆర్థిక ఫలితాలు అనుకూలంగా ఉన్నాయి. అధికారులతో ఇబ్బందులు రాకుండా చూసుకోవాలి. లక్ష్యం నెరవేరే వరకు పోరాటం చేయాలి. బంధుమిత్రుల అండదండలతో ఒక పని పూర్తి చేస్తారు. సమాజంలో గౌరవం పెరుగుతుంది. ఆరోగ్యంపై శ్రద్ధ పెంచాలి. ఖర్చులు పెరిగే సూచన. అకారణంగా నిందారోపణలు చేసేవారున్నారు. వారాంతంలో శుభవార్త వింటారు. మేషరాశి వారు పఠించవలసిన స్తోత్రాలు ఏవండి? హనుమాన్ చాలీసా చదువుకోవడం చాలా మంచిది. ఆలయ సందర్శన క్రమంలో ఏ ఏ దేవీ దేవతలను దర్శించాలంటారు? ఆంజనేయ స్వామి వారి సందర్శనము శుభదాయకం. మేషరాశి వారు చేయవలసిన దానాలు ఏవండి? ఇక్కడ పంచమంలో రాహుదోషం అధికంగా కనపడుతోంది. మొత్తం 6 గ్రహాల దోషంలో ఉన్నాయి. అయినప్పటికీ పంచమ రాహువు ఆలోచన పూర్వకమైనటువంటి ఇబ్బందులు కలిగించవచ్చు. కాబట్టి ఇక్కడ దుష్టాలోచనలు రాకుండా ఉండాలి అంటే మినుములు దానం చేసుకోవడం మంచిది. వృషభ రాశి వారికి ఈ వారంలో సంకల్ప సిద్ధి ఏ మేరకు నెరవేరే సూచనలు ఉన్నాయండి? ఉత్సాహంగా పనిచేస్తే సంకల్ప సిద్ధి నెరవేరుతుంది. ప్రశంసలు కూడా వస్తాయి. ఇక్కడ 3 గ్రహాలు సహకరిస్తున్నాయి. దశమంలో కేతువు, అలాగే జన్మస్థ చంద్ర శుక్ర యోగాలు. ప్రయత్నపూర్వక కార్యసిద్ధి ఉంది. ఉత్సాహంతో పనిచేస్తే అద్భుతమైనటువంటి శుభాలు ఉన్నాయి. ఆనందాన్ని ఇచ్చే సన్నివేశాలు ఉన్నాయి. అందరినీ నమ్మకండి. మోసం చేసేవారు ఉన్నారు. కాబట్టి ఆర్థికంగా నష్టం రాకుండా ఆర్థిక విషయాల్లో జాగ్రత్తలు అధికంగా తీసుకోవడం చాలా మంచిది. శ్రమకు తగిన ప్రతిఫలం ఉన్నది. నిరుత్సాహపడవద్దు. కుటుంబ సభ్యుల సలహాలతో ఒక మంచి పనిని చేస్తారు. గతంలో కాని పనులు ఇప్పుడు పూర్తవుతాయి. దైవబలం ఉన్నది. ఈ రాశి వారు పఠించవలసిన స్తోత్రాలు ఏవండి? రామరక్షా స్తోత్రం చదువుకోవడం ద్వారా మేలు కలుగుతుంది. ఆలయ సందర్శన క్రమంలో ఏ ఏ దేవీ దేవతలను దర్శించాలంటారు? శ్రీరామ సందర్శనం సర్వోత్తమం. ఈ రాశి వారు చేయవలసిన దానాలు ఏవండి? ఇక్కడ ముఖ్యంగా సప్తమంలో శని దోషం అధికంగా గోచరిస్తోంది. కాబట్టి ప్రతి విషయానికి ఈ శని కుజులు అడ్డు తగులుతూ ఉంటారు. కనుక శనికి నువ్వులు, కందులేమో కుజుడికి ప్రియం కనుక ఈ 2 దానాలు చేసుకుంటే చాలా మంచిది.
మిథున రాశి వారికి ఈ వారంలో విజయ అవకాశాలు ఏ మేరకు ఉన్నాయండి? విజయావకాశాలు ఉన్నాయి, పెద్దల నుండి ప్రశంసలు ఉన్నాయి. 4 గ్రహాలు సహకరిస్తున్నాయి. 6వ రాశిలో కుజశనులు, లాభంలో బుధుడు, తృతీయంలో రాహువు. ఎన్ని ఇబ్బందులున్నా సకాలంలో పనులు పూర్తవుతాయి. ధైర్యంగా వ్యవహరించి పెద్దల నుండి ప్రశంసలు పొందుతారు. బంధుప్రీతి పెరుగుతుంది. మిత్రుల సూచనలతో ఆపదలు దూరం అవుతాయి. ఉత్సాహంగా ముందుకు సాగుతారు. ఆగిపోయిన పనులు తిరిగి ప్రారంభమవుతాయి. సమాజంలో పరువు ప్రతిష్టలకు భంగం కలగకుండా జాగ్రత్త పడాలి. అవసరాలకు ధనం చేతికి అందుతుంది. రుణ బాధలు పెరగకుండా చూసుకోవాలి. ఈ రాశి వారు పఠించవలసిన స్తోత్రాలు ఇవ్వండి. ఇక్కడ లక్ష్మీదేవిని ధ్యానించడం చాలా మంచిది. ఆలయ సందర్శన క్రమంలో ఏ ఏ దేవీ దేవతలను దర్శించాలంటారు? చతుర్భుజురాలైనటువంటి మహాలక్ష్మి సందర్శనం ఐశ్వర్యానికి సంకేతం. ఈ రాశి వారు చేయవలసిన దానాలు ఇవ్వండి. ప్రధానంగా భాగ్యస్థ కేతు దోషం కనపడుతోంది కాబట్టి కేతు ప్రీతిగా ఉలవలు దానం చేస్తే మంచిది. కర్కాటక రాశి వారికి ఈ వారంలో అనుకున్న పనులన్నీ సకాలంలో పూర్తి చేసే సూచనలు ఉన్నాయండి? విశేషంగా ఉన్నాయి. 4 గ్రహాలు సహకరిస్తున్నాయి. ప్రధానంగా లాభంలో రవి, చంద్ర, శుక్ర గ్రహాలు. ధన స్థానంలో గురువు. మనోబలంతో విజయం సాధిస్తారు. కావాలని మోసం చేసేవారు ఉంటారు. ప్రతిభతో ప్రశంసలను అందుకుంటారు. తప్పు లేకపోయినా నిందలు పడాల్సిన పరిస్థితులు ఉన్నాయి. ధైర్యంగా వ్యవహరిస్తే అంతా మంచే జరుగుతుంది. అదృష్ట ప్రాప్తి ఉంది. పట్టుదలతో పనిచేస్తే లక్ష్యం పూర్తవుతుంది. ఆత్మీయుల సూచనలు తప్పనిసరిగా తీసుకోండి. కలహాలతో కాలాన్ని వృధా చేయకండి. ఆరోగ్యంపై ఒత్తిడి పెరగకుండా చూసుకోవాలి. ఈ రాశి వారు పఠించవలసిన స్తోత్రాలు ఇవ్వండి. శ్రీ మహాగణపతిని ధ్యానించడం చాలా మంచిది. ఆలయ సందర్శన క్రమంలో ఏ ఏ దేవీ దేవతలను దర్శించాలంటారు? ఇక్కడ గణపతి సందర్శనం వల్ల శక్తి పెరగటమే కాకుండా విఘ్నాలు కూడా తొలుగుతాయి. ఈ రాశి వారు చేయవలసిన దానాలు ఇవ్వండి. ఇక్కడ కూడా కేతు దోషం కనపడుతోంది. కేతువు అష్టమ స్థానంలో ఉన్నారు కనుక ఉలవలు దానం చేసుకోవడం మంచిది. సింహరాశి వారికి ఈ వారంలో ఎన్ని గ్రహాలు అనుకూలిస్తున్నాయండి? 2 గ్రహాలే. అచంచలమైన ఆత్మవిశ్వాసంతో పనిచేస్తే విజయం వస్తుంది. ఇక్కడ చంచలత్వం రాకూడదు, నిరుత్సాహం రాకూడదు. కార్యదీక్ష, పట్టుదల, తనకున్న బాధ్యతలు, తన నిర్ణయాలు, తన మీద ఉన్నటువంటి బాధ్యతలు ఏవైతే ఉన్నాయో వాటిని ముందుకు తీసుకువెళ్ళే ప్రయత్నం చేయాలి. తన అవసరాన్ని గుర్తించుకోవాలి. పట్టుదల, కార్యదీక్ష ఉంటే సాధించలేనిదంటూ ఏదీ లేదు. ముఖ్యమైన పనులను వాయిదా వేయడం మంచిది. పొరపాట్లు జరగకుండా జాగ్రత్త వహించండి. అధిక శ్రమతో చేసే పనులు సత్ఫలితాన్ని ఇస్తాయి. పక్కదోవ పట్టించేవారున్నారు, వారి మాటలు వినకుండా ఉండాలి. అలాగే ఏ నిర్ణయమైనా సరే నిదానంగా ఆలోచించాలి. అప్పుడే నిర్ణయం సత్ఫలితాన్ని ఇస్తుంది. బంగారు భవిష్యత్తు ఉంది. శుభవార్త వింటారు. ప్రయాణాలు కలిసి వస్తాయి. ఈ రాశి వారు పఠించవలసిన స్తోత్రాలు ఇవ్వండి. విష్ణు స్మరణ చాలా ముఖ్యం. ఆలయ సందర్శన క్రమంలో ఏ ఏ దేవీ దేవతలను దర్శించాలంటారు? మహావిష్ణుమూర్తి సందర్శనం వల్ల ప్రశాంతమైనటువంటి వాతావరణం నెలకొంటుంది. సింహరాశి వారు చేయవలసిన దానాలు ఇవ్వండి. ఇక్కడ దశమంలో శుక్రదోషం అధికంగా కనపడుతోంది. 7 గ్రహాల దోషంలో ఉన్నప్పటికీ కూడా శుక్రుడికి సంబంధించినటువంటి బొబ్బర్లు దానం చేసుకోవటం మంచిది. కన్యా రాశి వారికి ఈ వారంలో శుభ అశుభ ఫలితాలు ఎలా ఉన్నాయండి? ఉత్తమంగా ఉన్నాయి. మీ తెలివితేటలు మిమ్మల్ని గొప్పవారిని చేస్తాయి. భాగ్యస్థ శుక్రయోగము, అలాగే 6వ రాశిలో ఉన్న కేతువు, 3లో ఉన్న కుజశనులు. అద్భుతమైన శుభకాలం ఉంది. ఏ పని చేసినా అందులో విజయం ఉంది. శ్రద్ధతో చేసే పనుల్లో పేరు వస్తుంది. ఆర్థికంగా ఉత్తమ కాలం ఇది. ఆస్తిని వృద్ధి చేస్తారు. మీ నిజాయితీ నలుగురికి ఆదర్శం అవుతుంది. కుటుంబ సభ్యులకు శుభకాలం. ఆశించిన ఫలితాలున్నాయి. సకాలంలో ఆశించిన ఫలితాలను సాధిస్తారు. విందు వినోదాలతో గడుస్తుంది. అద్భుతమైనటువంటి ఆనందం సిద్ధిస్తుంది. కన్యా రాశి వారు పఠించవలసిన స్తోత్రాలు ఇవ్వండి. శివారాధన చాలా ఉత్తమం. ఏ ఏ దేవీ దేవతలను దర్శిస్తే మంచిదంటారు? మహాదేవ సందర్శనం తప్పనిసరిగా చేయాలి. చేయవలసిన దానాలు ఇవ్వండి. ఇక్కడ ముఖ్యంగా ద్వాదశంలో గురు రాహు దోషాలే కనపడుతున్నాయి కాబట్టి గురువుకి శనగలు, రాహుకి మినువులు ఇష్టం కాబట్టి ఈ 2 దానాలు తప్పనిసరిగా చేసుకోవాలి. మిగిలిన ద్వాదశ రాశుల ఫలితాలు తెలుసుకునే ముందు విరామం తీసుకుందామండి.
వారఫలం తులారాశి వారికి కార్యసిద్ధి సూచనలు ఉన్నాయా అండి ఈ వారంలో? మంచి ఫలితాలు ఉన్నాయి. మిత్రుల నుండి మంచి ప్రోత్సాహం లభిస్తుంది. మంచి మనసుతో పనిచేసి విజయాన్ని సాధిస్తారు. అనాలోచిత నిర్ణయాలతో కాలం వృధా కానీయకండి. దగ్గర వారి సలహాలతో సరైన నిర్ణయం తీసుకోవడం ద్వారా మానసిక భయం తొలగుతుంది. ఏకాగ్రతతో పనిచేస్తే అదృష్టం పడుతుంది. గృహంలో శుభ ఫలితాలు సిద్ధిస్తాయి. ఇంట్లో అందరినీ ప్రేమించడం ద్వారాగా ప్రశాంతత పెరుగుతుంది. దయ, జాలి, సహనము ఇవి అవసరం. ఆరోగ్యం అన్ని విధాల సహకరిస్తుంది. తులారాశి వారు పఠించవలసిన స్తోత్రాలు ఏవండి? ప్రధానంగా సూర్య భగవానుణ్ణి ధ్యానించాలి. అందులో క్రమంగా ఆదిత్య హృదయం చదువుకోవటం మంచిది. ఆలయ సదర్శన క్రమంలో ఏ దేవీ దేవతలను దర్శించాలంటారు? ఇలాంటి సమయంలో ప్రత్యక్ష సూర్యనారాయణమూర్తి సందర్శనమే చాలా ఉత్తమం. ఈ రాశి వారు చేయవలసిన దానాలు ఏవండి? ఇక్కడ ముఖ్యంగా పంచమ కేతు దోషం ఇంకా ఉన్నది కాబట్టి కేతు సంబంధమైనటువంటి దానం ఉలవలు దానం చేస్తే మంచిది. వృశ్చిక రాశి వారికి ఈ వారంలో ఏదైనా శుభవార్త వినే అవకాశం ఉందా అండి? ఇక్కడ 3 గ్రహాలు సహకరిస్తున్నాయి. దశమంలో రాహువు, షష్ఠంలో బుధుడు, సప్తమస్థ చంద్రుడు. మీ వినయ విధేయతలే మీ విజయానికి మూలం. భక్తి శ్రద్ధలతో పనిచేసి అఖండమైన విజయం సాధిస్తారు. విఘ్నాలున్నా అవేవి మిమ్మల్ని బాధించవు. ప్రశాంతంగా ఆలోచిస్తే పరిష్కారం వెంటనే లభిస్తుంది. వ్యాపార పరంగా ఆర్థిక నష్టం రాకుండా పనిచేయాలి. వృధా వ్యయం ఉన్నది. అవసరాలకు ధనం అందుబాటులో ఉంది. వారం మధ్యలో ఒక శుభవార్త వినడం ద్వారా మీలో చైతన్యం పెరుగుతుంది. ప్రశాంతంగా గడుస్తుంది. అన్ని విధాలా మంచి ఫలితాలు రావటానికి దైవధ్యానం చేయాలి. వృశ్చిక రాశి వారు పఠించవలసిన స్తోత్రాలు ఏవండి? ఇక్కడ ఆర్థిక సమస్యలు కనపడుతున్నాయి కాబట్టి రుణ విమోచక అంగారక స్తోత్రం చదువుకోవాలి. ఆలయ సందర్శన క్రమంలో ఏ దేవీ దేవతలను దర్శించాలంటారు? సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి సందర్శనం ఉత్తమం. ఈ రాశి వారు చేయవలసిన దానాలు ఏవండి? ఇక్కడ అత్యధికంగా జన్మస్థ కుజ ప్రభావం కనపడుతోంది. అలాగే శని ప్రభావం కూడా కనపడుతోంది. శనికి సంబంధించినటువంటి దానం నువ్వులు దానం చేస్తే మంచిది. ధనుస్సు రాశి వారికి ఈ వారంలో ధనయోగం ఎలా ఉందండి? ధనయోగంతో పాటు అదృష్టయోగం కూడా ఉన్నది. 4 గ్రహాలు సహకరిస్తున్నాయి. 3వ రాశిలో కేతువు, 9లో గురువు, 6లో రవిచంద్రుడు. ప్రతి ఆలోచన కార్యసిద్ధినిస్తుంది. ధైర్యంగా వ్యవహరించి ధర్మ మార్గంలో పైకి రావాలి. ఆటంకాలు తొలగుతాయి. అసాధారణమైన ప్రతిభతో ఆకట్టుకుంటారు. వివాదాలకు అవకాశం ఇవ్వకండి. గిట్టిన వారు చేసే ఆరోపణలకు ప్రతిస్పందించడం అంత మంచిది కాదు. అలాగే కుటుంబ సభ్యులతో కలిసి ఆనందాన్ని పంచుకుంటారు. ముఖ్యమైన పనుల్లో అలసత్వం వహించరాదు. సకాలంలో పనిచేస్తే అదృష్ట సిద్ధి ఉన్నది. ఈ రాశి వారు పఠించవలసిన స్తోత్రాలు ఏవండి? వెంకటేశ్వర స్వామి వారి గోవిందనామాలు చదువుకోవటం చాలా మంచిది. ఆలయ సందర్శన క్రమంలో ఏ దేవీ దేవతలను దర్శించాలంటారు? ఇక్కడ వెంకటేశ్వర స్వామి వారి సందర్శనమే మేలు. ఈ రాశి వారు చేయవలసిన దానాలు ఏవండి? 9వ రాశిలో రాహుదోషం పట్టింది కాబట్టి మినుములు దానం చేస్తే రాహుదోషం పోతుంది. మకర రాశి వారికి ఈ వారంలో అదృష్టం కలిసి వస్తుందా అండి? 4 గ్రహాలు సహకరిస్తున్నాయి కాబట్టి అనుకూలమైన ఫలితాలు ఉన్నాయి. లాభంలో కుజశనులు, 4లో బుధుడు, 5లో శుక్రుడు. అధిక శుభాలతో ముందుకు సాగుతారు. ఐశ్వర్య సిద్ధి ఉంది. దానికి తగినంత మానవ ప్రయత్నం చేయాలి. ఆర్థికంగా బ్రహ్మాండమైన విజయం సాధిస్తారు. కుటుంబ పెద్దలు చెప్పిన సూచనలతో సంపద పెరుగుతుంది. ఉద్యోగంలో అభివృద్ధి ఉంది. వ్యాపార పరంగా తిరుగులేని కాలం. చైతన్యవంతంగా పనిచేస్తే సమాజంలో గొప్పవారు అవుతారు. ఇరుకున పెట్టేవారున్నారు. మౌనంగా మన పని మనం చేసుకుపోతే ఏ సమస్య లేదు. మకర రాశి వారు పఠించవలసిన స్తోత్రాలు ఏవండి? శివారాధన చాలా ఉత్తమం. ఆలయ సందర్శన క్రమంలో ఏ దేవీ దేవతలను దర్శించాలంటారు? బిల్వ పత్రాలతో ఈశ్వరారాధన చేసి శివ సందర్శనం చేస్తే సర్వోత్తమమైనటువంటి స్థితి కలుగుతుంది. ఈ రాశి వారు చేయవలసిన దానాలు ఏవండి? ధనస్థానంలో కేతువు కూర్చున్నారు కాబట్టి ఆర్థిక సమస్యలు తొలగాలి అంటే ఉలవలు దానం చేస్తే మంచిది. కుంభ
కుంభరాశి వారికి ఈ వారంలో ఫలితాలు ఎలా ఉన్నాయండి? కొద్దిగా ఇబ్బందిగా కనపడుతోంది. 2 గ్రహాలు సహకరిస్తున్నాయి, గురు శుక్రుడు. పరీక్షాకాలంగా ఉంటుంది. ప్రతి పని 1కి 2 సార్లు చేయాల్సి వస్తుంది. ముందుగానే ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలి. ఆర్థిక యోగం బాగుంది, ఖర్చులు పెరుగుతాయి. గృహంలో ప్రశాంతత తగ్గకుండా వ్యవహరించాలి. పంతాలకు పట్టింపులకు ఇది సమయం కాదు. 7 గ్రహాలు కదా, బాగా రెచ్చగొట్టే విధంగా మాట్లాడతారు మన తోటివారు. అభివృద్ధి ధ్యేయంగా ముందుకు సాగాలి. మానసికంగా ధైర్యంగా ఉండండి, నిరుత్సాహపడకూడదు. తగినంత విశ్రాంతి తీసుకోండి. శుభవార్త వింటారు. దైవ బలం సదా మిమ్మల్ని రక్షిస్తోంది. కుంభరాశి వారు పఠించవలసిన స్తోత్రాలు ఏవండి? సూర్య స్తోత్రం చదువుకోవాలి. అనగా ఆదిత్య హృదయ పారాయణం చాలా వరకు కాపాడుతుంది. ఆలయ సందర్శన క్రమంలో ఏ దేవీ దేవతలను దర్శించాలంటారు? ప్రత్యక్ష సూర్యనారాయణమూర్తి సందర్శనం లేదా ఇష్టదేవతా సందర్శనం. ఈ రాశి వారు చేయవలసిన దానాలు ఇవ్వండి. ముఖ్యంగా 7 గ్రహాలు సహకరించట్లేదు కాబట్టి నవధాన్యాల్ని సాయిబాబా వారి ధునిలో సమర్పించే అవకాశం ఉంటే ఆ పని చేయండి. తప్పనిసరిగా మేలు కలుగుతుంది. మీనరాశి వారికి ఈ వారంలో శుభయోగం కలిసి వచ్చే సూచనలు ఉన్నాయా అండి? తప్పనిసరిగా. ఎందుకంటే అన్ని విధాలా కలిసి వచ్చే కాలం. 5 గ్రహాలు ప్రధానంగా 3వ రాశిలో రవి, చంద్ర, కుజులు, 2లో బుధుడు, 6లో రాహువు. అన్ని విధాలా కలిసి వచ్చే కాలం. ఏ పని మొదలుపెట్టినా వెంటనే పని పూర్తవుతుంది. శత్రువులు మిత్రులవుతారు. సుహృద్భావ వాతావరణం ఉంది. ఉద్యోగంలో గౌరవం పెరుగుతుంది. తోటివారి నుండి ప్రశంసలుంటాయి. ఆర్థికంగా బలపడతారు. భూ గృహ యోగాలున్నాయి. నూతనాధికారాలు చేపడతారు. బాధ్యతాయుతంగా వ్యవహరించి నలుగురికి మేలు జరిగే మంచి పనులు చేస్తారు. మీనరాశి వారు పఠించవలసిన స్తోత్రాలు ఏవండి? ఆంజనేయ స్వామి వారిని తప్పనిసరిగా స్తోత్రం చేయాలి. ఆలయ సందర్శన క్రమంలో ఏ దేవీ దేవతలను దర్శించాలంటారు? ఆంజనేయ స్వామి వారి సందర్శనం ఉత్సాహానికి, ధైర్యానికి, శక్తికి, ఆనందానికి సంకేతం. ఈ రాశి వారు చేయవలసిన దానాలు ఇవ్వండి. ద్వాదశంలో కేతు దోషం ఉన్నది కాబట్టి ఉలవలు దానం చేస్తే కేతు ప్రియమై కేతు అనుగ్రహంతో ఆధ్యాత్మిక బలం పెరుగుతుంది. చాలా సంతోషం అండి. మీ అమూల్యమైన సమయాన్ని కేటాయించి ద్వాదశ రాశుల ఫలితాలను సవివరంగా, సుశాస్త్రీయంగా మా అందరికీ తెలియజేసినందుకు ధన్యవాదాలు. వీక్షించారు కదండి, రాబోయే వారం రోజుల భవిష్యత్తును, గ్రహాల స్థితిగతులను మరి ఆ విధంగా మీరు కూడా పాటించి దైవ అనుగ్రహానికి పాత్రలు కండి. అలాగే మీరు అనుకున్న కార్యాలను సిద్ధింపజేసుకోండి. మరో కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.